వ్యాంకోవర్లో సెకండ్ డే వచ్చేసి మేము ఇప్పుడు బర్నబీ నుంచి సవాసన్ ఫెరీ టెర్మినల్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి విక్టోరియాకి ఫెరీలో వెళ్ళాలన్నమాట. ఓకే ఫెరీ ఎక్కి స్వాట్స్ బే దగ్గర దిగి అది ఫెరీ టెర్మినల్ తెలుసా? మనం ఇంకా ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే బుచ్చార్డ్ గార్డెన్స్ అనే ఒకటి. బుచ్చర్ గార్డెన్స్ In 500 meters, use the left 2 lanes to turn left onto the ramp to British Columbia 99 South, Richmond. సో అక్కడికి వెళ్ళాక అసలు ఫెరీ ఏంటి ఎలా ఉంటుందో అవి కూడా చూసేద్దాము. ఇప్పుడు మేము కార్ని కూడా షిప్లో తీసుకెళ్ళిపోతున్నాము లోపల, అక్కడ విక్టోరియా లోపల తిరగడానికి. సో అందుకోసమే దీని ఏమంటారు నో బీసీ ఫెరీసే. ఈ టెర్మినల్ దగ్గర సవాసిన్ టెర్మినల్ దగ్గర విక్టోరియా సైడ్ వెయిట్ చేస్తాం అనమాట. సో ఈ కార్లన్నీ క్యూలో ఉన్నది షిప్ ఎక్కడానికి. ఫెర్రీస్ దగ్గర మనం కార్ కోసం వెయిట్ చేస్తాం కదా, అక్కడ లేన్ 40 ఇచ్చారు. సో ఇక్కడ లేన్కి నెంబర్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు మేము ఉన్నది 40 లేన్ అనమాట. సో దీంట్లోంచి డైరెక్ట్గా క్రూజ్ ఎక్కేయడమే. అందులో ఇది ఇవి కూడా ఉన్నాయి, ఏంటి సిగ్నల్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. ఎన్ని కార్లు వెళ్తున్నాయి కౌంట్ అవుతుంది వచ్చి. మనం ఇప్పుడు షిప్ లోపలికి ఎక్కేసినట్టేనా? కాదు కదా, అదే షిప్. పాసెంజర్స్ ఏమో పైనుంచి వస్తున్నారు. ఎలా చూసుకుంటున్నానంటే కాలు కింద పెట్టుకుని డైరెక్ట్. అమ్మని ఎంత పెద్ద మాట సార్ అది. కాలు కింద కూడా ఎంటర్ ద డ్రాగన్. యాక్సిలేటర్ తొక్కేవారు. దిగి పైకి వెళ్ళిపోదామా? వెల్కమ్ అబౌట్. Anyway, it's fine. This is, anyway, it's fine. ఓకే, ఒకసారి బయటికి వెళ్ళి వీడియో చూద్దాం రండి. వాష్రూమ్స్, కెఫెటేరియా. వాట్? వెళ్దాం. వాట్? స్మెల్ బాగాలేదా? నీచు వాసన అమ్మ, వాటర్ కదా అలానే ఉంటుంది. ఇట్స్ స్కేరీ.
స్టార్ట్ అవ్వండి, నేను వస్తాను. సో ఇదంతా వెరీ ఇప్పుడు 1.5 అవర్ జర్నీ తర్వాత మనం విక్టోరియాకి వెళ్ళబోతున్నాం అనమాట. గ్రూప్ వచ్చింది ఎలకి. ఓకే, సో వీఆర్ వెరీ క్లోజ్ టు విక్టోరియా టెర్మినల్. ఎస్, what is it? See? I don't do the duck. స్టార్ట్ అయ్యాము క్రూజ్ నుంచి బయటకి. స్కై సో మొత్తానికి షిప్లో నుండి రోడ్డు మీద పడ్డాము. సో ఇప్పుడైతే మనం విక్టోరియాలోకి ఎంటర్ అయిపోయాము. కాకపోతే విక్టోరియా మొత్తం ఎలా ఉంటుంది అంటే ఆ పేరుకు తగ్గట్టి విక్టోరియా అనేది ఎలా అయితే రాణియో, సో మొత్తం ఆ ఊరంతా కూడా చాలా రాయల్గా కనిపిస్తుంది అనమాట. సో మనం విక్టోరియాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు లొకేషన్ అంటే రోడ్ వ్యూ అయితే మాత్రం అదిరిపోతుంది. అందుకే నేను కట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ వ్యూని మీకు ఎందుకు చూపించకూడదు అని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో ప్లే చేస్తున్నాను. చూసారు కదా, ఆ వ్యూ అయితే చాలా అంటే నేచర్ బ్యూటీ అంటారు కదా, సో కళ్ళకి ఫీస్ట్ అనమాట. మేము ఫుల్గా తెలుగు సాంగ్స్ పెట్టుకొని బీట్ సాంగ్స్తో మంచిగా ఎంజాయ్ చేస్తూ వ్యూని ఎంజాయ్ చేస్తూ మొత్తానికి ఈ విధంగా అయితే విక్టోరియా లోపలికి వచ్చేసాం అనమాట. సో చూడండి ఎంత బాగుందో కదా వ్యూ అయితే. ఇప్పుడు మనం విక్టోరియాలో చేయబోతున్నవి ఏంటంటే ఒకటి అసెంబ్లీ చూడబోతున్నాం, 2 మ్యూజియం ఒకటి, తర్వాత మినియేచర్ వరల్డ్ ఒకటి, అండ్ మల్హాట్ స్కై వాక్ ఒకటి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళేది మల్హాట్ స్కై వాక్ అనమాట. సో అది ఒక అంటే స్పెషల్ థింగ్ అక్కడికి వెళ్ళి చూడాలి అనేది. బట్ వాకింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ నడవడానికి సిద్ధపడ్డ వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్ళండి, మిస్ చేయొద్దు. మా వాడు అప్పుడే అలసిపోయాడు, పడుకుని పోయాడు. మల్హాట్ స్కై వాక్ వచ్చేసాము. అండ్ అది టికెట్ లైన్ వచ్చేసి వెళ్ళి మా హస్బెండ్ తీసుకోవడానికి చూస్తున్నారు. అండ్ కనమ్మా చూసావా దీన్ని? వావ్, బొమ్మే కానీ మొత్తం ట్రీ దాంతో చేశారు. చూసి టికెట్స్ తీసుకున్నాక ఇలా నడుచుకుంటూ అక్కడ చూడు, ఇక్కడ ఉల్ఫేనా సంథింగ్ లైక్ దట్. So what is this? Yeah, of course. మల్హట్ మల్హట పార్కింగ్ ఎక్కడో ఉంది, ఈ మల్హాట్ వచ్చేసి ఇంకెక్కడో ఉంది. సో ఇదంతా కూడా చెట్ల మధ్యలోంచి కనెక్షన్ ఉంటుందన్నమాట, ఒక బ్రిడ్జ్ లాగా. సో దానిపైన ఇప్పుడు మనం నడుస్తున్నాము. ఫైనల్గా అదిగో దగ్గరకు వచ్చేసాం. మీకు ఆ చెట్ల మధ్యలోంచి కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ ఇదిగో ఇదే అనమాట. సో ఇప్పుడు అంత పైకి ఎక్కాలి. మనం ఆల్మోస్ట్ 3 ఫ్లోర్స్కి పైన ఉన్నాం అనమాట. అంటే గ్రౌండ్లోంచి నడవకుండా మనం చెట్ల మధ్యలోంచి నడిచాం కాబట్టి 3rd ఫ్లోర్కి డైరెక్ట్గా వచ్చేస్తాము. సో ఇప్పుడు ఈ రింగ్ లాగా ఉంది కదా, దీన్ని ఎక్కుకుంటూ పైదాకా వెళ్ళాలి. అండ్ మధ్యలో కనిపిస్తుంది కదా ఇంకొక స్పైరల్ లాగా, సో ఆ ట్యూబ్లోంచి స్లైడ్ అవుతూ కిందకు వచ్చేటప్పుడు అదైతే సూపర్ ఉంటుందన్నమాట. ఫైనలీ పైకి వచ్చేసాము.
మరి అదే కదా చెప్పేది. కానీ నార్మల్గా నడు. జగడమే అండి అడిగేసి జగడమే బ్యాడ్ బాయ్. సో ఇంత కష్టపడి పైకి వచ్చినప్పుడు ఆయాసం వచ్చింది, కానీ పైకి వచ్చిన తర్వాత ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. ఎంత ప్లెజెంట్గా ఉంది అంటే వ్యూ మొత్తం చాలా బాగుంది. వర్త్ అంటారు కదా, అలా అనాలనిపించింది. చాలా బాగుంది. సో కనిపిస్తుంది కదా, అదే అన్నమాట బీసీ అసెంబ్లీ. ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం. సో అసెంబ్లీ టూర్ చూడాలి అంటే కనుక ఖచ్చితంగా కూపన్ కావాలి, అంటే టికెట్స్ కావాలి. సో ఆ టికెట్స్ కోసం ఫ్రంట్ జెండా ఉంది కదా, అక్కడికి వెళ్ళి తీసుకోవాలని చెప్తుంది ఆ అమ్మాయి. సో ఇక్కడ టికెట్స్ తీసుకున్నాము. మాకు వచ్చేసి 2 hours తర్వాత వచ్చింది. సో ఇది అసెంబ్లీ ముందున్న ఫోర్గ్రౌండ్ అనమాట. ఇంకా ఎలాగో టైం ఉంది కదా, ఈలోపు బీసీ మ్యూజియం కవర్ చేసేద్దామని చెప్పేసి మ్యూజియంకి వచ్చాము. కారు ఉంటే ఒక బాధ, కారు లేకపోతే ఒక బాధ అన్నట్టు చుక్కలు కనిపిస్తున్నాయి. కారులతో అయితే కారు లేకపోతే నడవాల్సి వస్తుంది. కారు ఉంటే పార్కింగ్ దొరకదు. ఆ పార్కింగ్ కోసం ఊరంతా తిరుగుతూ ఎక్కడ పార్కింగ్ ఉందా అని చెప్పి చూసుకొని ఆ పార్కింగ్కి పే చేయడానికి ఎక్కడ పార్క్ చేసినా మినిమం $13 to $17 పే చేయాల్సి వస్తుంది. మీరు 1 hour ఉంచండి, 1 day ఉంచండి, $17 అయితే పే చేయాల్సిందే. సో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మ్యూజిక్కి సంబంధించిన కొన్ని ఉన్నాయన్నమాట. అది మ్యూజియం, అంటే అప్పట్లో ఎలా యూజ్ చేశారు ఏంటి అనే మ్యూజియం మొత్తం ఆ థింగ్స్ అన్నీ కూడా పెట్టారనమాట. సో పిల్లలైతే కాసేపు ఎంజాయ్ చేశారు. మాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. అంటే మ్యూజియంలో ఇది ఒక పార్ట్ అనమాట. సో మొత్తం మ్యూజియం అంతా ఇదే ఉండదు. సో ఫ్రంట్ మనం ఎంటర్ అవుతూ ఉండగానే కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కనిపిస్తాయి. వాటిని అప్పట్లో ఎలా యూజ్ చేశారు అండ్ కొన్ని సెలబ్రిటీస్కి సంబంధించినవి ఇట్లాంటివన్నీ పోస్ట్ చేశారనమాట. అంటే ఆ బ్యాండ్ ప్లే చేసేటప్పుడు కానీ, ఆ కాన్సర్ట్లో టైంలో కానీ వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ ఇలాంటివన్నీ అనమాట. సో ఇది 2001 ఆ టైప్ మ్యూజిక్స్ అన్నీ అక్కడ ప్రెస్ చేస్తుంటే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇట్స్ ఓకే, బట్ ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అండి. టికెట్స్ అయితే మాత్రం చాలా హైలో ఉంటాయన్నమాట. 4 వెళ్ళామంటే అయిపోయినట్టే. బట్ వ్యాంకోవర్ ప్రతిదీ ఎక్స్పెన్సివ్. ఏది కూడా మీకు బడ్జెట్ లోపల రమ్మంటే రాదు. అన్ని బడ్జెట్ని దాటే పిలుస్తూ ఉంటాయి అన్నమాట. బట్ అంత దూరం వెళ్ళాం కదా, చూడకపోతే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అర్రే మిస్ అయిపోయామే, మళ్ళీ టికెట్లు పెట్టుకొని ఫ్లైట్ వేసుకొని అక్కడ దాకా ఏం వెళ్తాము అనే మిస్సింగ్ ఫీలింగ్ కోసం వెళ్ళాలి అనిపిస్తుంది తప్ప లోపలికి వెళ్ళిన తర్వాత ఓకే ఇంతేనా, ఇందులో ఏముందిలే అనిపిస్తుంది అనమాట. సో డిపెండ్స్. చూడాలి అనుకున్న వాళ్ళు పెట్టగలము, ఎఫోర్డ్ చేయగలము అనుకున్న వాళ్ళు చేయొచ్చు, లేదంటే అది అప్ టు యూ అనమాట. మనకి అస్సలు టచ్ లేని సబ్జెక్ట్ కాబట్టి అది కొంచెం బోరింగ్గా అనిపించింది. బట్ ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్తున్నాము, న్యాచురల్ హిస్టరీ. సో ఇది మొత్తం యానిమల్స్కి సంబంధించింది అని మీకు ఎలాగో అర్థమైపోయింది. సో ఇప్పుడు లోపలికి వెళ్తూనే మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఈ టూర్ అయితే చాలా బాగుంది, నాకైతే ఎంజాయ్ చేశాను. అప్పట్లో ఎప్పుడో అంతరించిపోయిన జాతులకు సంబంధించిన ఫాసైల్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఓపికగా ఉంటే చదవండి. అప్పట్లో యూజ్ చేసిన థింగ్స్ ఇంకా అర్థమైపోయింది. నేను పని కట్టుకొని చెప్పడానికి ఏముందిలే కానీ. సో ఇది మొత్తం చైనీస్ థింగ్స్లా ఉన్నాయి ఇవన్నీ.
mammoths. బీటిల్ ప్రతి చూడు ఎంత పెద్ద పీటలో ఇలాంటి వాటికి నువ్వు భయపడాలి, చిన్న చిన్న వాటికి కాదు. ఓకే, నేచర్ అంటాము. Yo, one second. వస్తున్నాను. Oh my goodness. It's so real. So beautiful. Now it is not from here. So good. Hey, see that side. Yeah, it's very realistic, right? So Mom, what is it real, Mom? అది రియలే. Look what the starfishes and shrimp is. Bak, seals swim for a day. Not seagulls. 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 Oh. Mom, what do you స్వాన్స్ కూడా ఉన్నాయి కదమ్మా. swans కూడా ఉన్నాయి, అవి పెద్ద swans. Seagulls అయితే ఉన్నాయి. Baby seagulls. Come on, let's go. Big water guy. Yeah, yeah, and he picks up like hundreds of those. Yeah. They do it to provide eggs. Wow. Where is our box crab? Hey, greyfish. Yeah. Wait. Where's box crab? Yeah. Oh, and then wait. What am I looking for? The art and fashion of Indian. Indian and indigenous. నేను అనేది అది కాదు, ఓన్లీ ఇక్కడ ఎగ్జిబిషన్ అంతా కూడా ఫ్యాబ్రిక్ సంబంధించింది. ఓ ఇక్కడ చీర ఉంది. లక్కీ campaigning room. This used to be the old campfire. Yes. There's some light coming through. పత్తి, పసుపు, మినువులు, ఇవి కాటన్ సీడ్స్.
సిటీ గ్యారేజ్. వావ్. సేమ్ మనం అది కాల్గరీ ఫోర్ట్ వెళ్ళాం కదా. కాదు, అక్కడ కూడా ఇలాంటి సెటప్ ఒకటి ఉంది కదా అంటున్నాను. ఓల్డ్ యాన్షియన్ డేస్. ఓ పైకి వెళ్ళచ్చు బుజ్జి. ఓ ఇదేంటి ఫిషరీనా? అదే ఫిష్ మార్కెట్ లాగా. They eat it as food, but they don't take out the poop. ఓ వాటర్ పంపింగ్ కదా. గోల్డ్ రష్ ఎరా 1849 to 19. They also do oil. No, it's water. No. This is water. But they can also do oil. Oil mining? Okay. Yeah. This is just for sure another one. ఓ ఇదంతా ఇప్పుడు షిప్పా? ఓ షిప్లో ఉన్నామా? Old ship, Discovery. modern ship ఎక్కుతాం. ఓ ఇప్పుడు ఇది న్యూ మోడల్ షిప్పా? ఇవి పాతది. షిప్లోనే ఇది కూడా తీయాల్సింది. కేఫ్ ఎలా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఓకే. మనం చేద్దాం, వెళ్ళేటప్పుడే తీయాలి. You see? This one is the way back. Let's go that. Daddy, we're gone. మీరు హోటల్లోనే ఉంటుంది కదా, డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఆ హోటల్లోనే చేసుకోవాల్సింది. అవును, ఆ హోటల్లోకి వెళ్ళి Oh, your beautiful dresser. Nice. Lobby? Is that a lobby? No. Oh yeah, of course, it's lobby. No, it's office work. Office work? Look here. ఎంత అయింది? 2:30 కల్లా వెళ్తే ఇక్కడ నుంచి మినిమం ఎంత దూరం ఉంటుంది? అంత 10 minutes walk. ఇక్కడ నుంచి ఉందా? పక్కనే పెట్టాలి. ప్రొజెక్టర్ రూమా. సో ఇదండి బీసీ మ్యూజియం. మొత్తానికి మన సాంప్రదాయ చీరకట్టుతో ముగిస్తున్నాను. మినియేచర్ వరల్డ్ అసెంబ్లీ పెడితే లెంత్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.